बन्नू के हाथों में आज मैं दिल जिए, बाबुल के आंगन में आज खुशियां सजिए। बन्नू के हाथों में आज मैं दिल जिए, बाबुल के आंगन में आज खुशियां सजिए। హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళలో చూసేసి ఉంటారు కదా, నా వెడ్డింగ్ పెళ్లి పట్టు చీరలు అన్నీ చూపించబోతున్నాను. అండ్ దెన్ ఎంగేజ్మెంట్ శారీ, హల్దీ అవుట్ఫిట్స్ ఇవన్నీ చూపించేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియో. సో ఇవన్నీ పెళ్ళికి వేసుకున్న పట్టు చీరలు అనమాట. అండ్ దెన్ ఎంగేజ్మెంట్ శారీ కూడా ఉంది. మొత్తం క్లియర్గా ఒక్కొక్కటి చూపించేస్తాను. అండ్ దెన్ ఇలా మొత్తం మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ క్లియర్గా చూపిస్తాను, డిజైన్స్ అదంతా. సో ఇది వచ్చేసి హల్దీ అవుట్ఫిట్ అనమాట. అండ్ దెన్ ఇక్కడ కూడా ఒక 2 పట్టు చీరలు ఉన్నాయి. మొత్తం చూపించేస్తాను క్లియర్గా. ఇంక స్టార్ట్ చేసేద్దాం. సో యాక్చువల్లీ దీనికి ముందు ఏమైందో చెప్తాను నేను ఇప్పుడు. సో మైక్ ఆన్ అయింది అని చెప్పేసి, యాక్చువల్లీ మైక్ ఆన్ చేశాను బట్ ఛార్జింగ్ అయిపోయింది అనమాట ఒక దాంట్లో. సో దానివల్ల నేను రికార్డ్ చేసింది అంతా పోయిందనమాట. 2 శారీస్ షూట్ చేశాను. సో 2 శారీస్ది రికార్డ్ చేసింది అంతా బిస్కెట్ అయిపోయింది అనమాట. మైక్ సడన్గా ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ లేక. సో నేను ఒకసారి ఎలా వచ్చిందో చూద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తే జస్ట్ నా లిప్స్ మాత్రమే కదులుతున్నాయి అనమాట, సౌండ్ ఏం లేదు. సో మైక్ ఛార్జింగ్ ఆఫ్ అయిపోయి అట్లా అయింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు చేతిలో పట్టుకొని చూసుకుంటున్నాం మైక్ ఆన్లో ఉందా లేదా అని చెప్పేసి. సో ఇదైతే ఆన్లో ఉందన్నమాట. ఇలా పెట్టుకుంటే నాకు కనిపిస్తుంది కదా గ్రీన్ లైట్. సో ఆన్లో ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ షూట్ చేయాలి అవన్నీ. సో చేసేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్ శారీ చూపించేస్తాను. ఎంగేజ్మెంట్ శారీ తర్వాత పెళ్లి శారీస్ అవన్నీ చూపించేస్తాను. మైక్ ఇప్పుడు ఇటు సైడ్, ఇందాక యాక్చువల్లీ ఇటు సైడ్ పెట్టుకున్నాను అనమాట, హెయిర్ లో కవర్ అయిపోయింది. సో మైక్ ఇప్పుడు ఇటు సైడ్ పెట్టుకుంటున్నా. సో ఆఫ్ అయిపోతే నాకు అర్థం అవుతుంది కదా, లైట్ ఆఫ్ అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ అనమాట. ఎంగేజ్మెంట్ శారీ వచ్చేసి ఇది ఎక్కడ పర్చేస్ చేశానో కూడా చెప్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదే అనమాట, ఎంగేజ్మెంట్ కి కట్టుకున్న శారీ ఇదే. సో ఇది వచ్చేసి లైమ్ ఎల్లో కలర్ అంటారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. సో ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. మేబీ ఇది బేసిక్ కలర్ కాంబినేషన్ అయి ఉండొచ్చు, ఎల్లో అండ్ వైలెట్. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నాకు మంచిగా సూట్ అవుతుంది, సెట్ అవుతుంది అనిపించింది. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాము. సో దీనికి బార్డర్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వైలెట్ కలర్ వచ్చింది, చెప్పాను కదా. యాక్చువల్లీ ఇది కింద బార్డర్ అనమాట. సో కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. దీని మీద అంతా సిల్వర్ కలర్ లో డిజైన్ వచ్చింది. వైలెట్ కలర్ మీద సిల్వర్ కలర్ లో డిజైన్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, ఎల్లో కలర్ మీద సిల్వర్ కలర్ డిజైన్ వచ్చింది. పైన బార్డర్ కూడా సేమ్ ఇలాగే, కానీ చిన్నదన్నమాట. పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి పెద్ద బార్డర్ అనమాట, ఇలా కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. సైడ్ వచ్చేసి టాజిల్స్ అనేవి ఎల్లో అండ్ వైలెట్ కలర్ లో పెట్టారు. సో ఏ శారీకైనా అంతే పెడతారు కదా, శారీలో ఉన్న 2 మెయిన్ కలర్స్ తీసుకొచ్చి. సో సైడ్ వచ్చేసి టాజిల్స్ అలా పెట్టారనమాట. ఇది మొత్తం ఓవరాల్ శారీ. యాక్చువల్లీ కెమెరాలో కన్నా బయట కొంచెం ఎక్కువ షైన్ అవుతుంది శారీ, కెమెరాలో అంత క్లియర్ గా కనిపించట్లేదు. బయట ఇంకా మంచిగా కలర్ కాంబినేషన్ అనేది ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది, మంచిగా షైన్ అవుతుంది కూడా. కెమెరాలో అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు. సో క్లోజప్ లో వచ్చేసి ఇలా ఉంది శారీ వచ్చేసి. సో ఈ శారీ వచ్చేసి ఒంగోలులో తీసుకున్నాం అనమాట. ఒంగోలులో గాంధీ రోడ్ లో జయరామ్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ తీసుకున్నాం. ఇది వచ్చేసి మాకు 20,000 పడింది అనమాట. సో ఇది ఈ శారీ డీటెయిల్స్ అంతా. దీని మీద బ్లౌజ్ కూడా చూపిస్తాను. సో మగ్గం వర్క్ వచ్చేసి పొదిలిలోనే చేపించాం ఈ శారీ మీదకి. ఇలా వైలెట్ కలర్ లో వస్తుంది బ్లౌజ్. మగ్గం వర్క్ వచ్చేసి ఇలా చేయించాం అనమాట. ఎల్లో అండ్ వైలెట్ ఇంకా వైట్ కాంబినేషన్, ఈ 3 కాంబినేషన్స్ లో. అండ్ దెన్ గోల్డ్. సో ఎల్లో, వైట్, గోల్డ్ కలర్ అండ్ దెన్ అంతే. ఇంకా ఈ 3 కలర్ కాంబినేషన్స్ లో మనకి ఇలా మగ్గం వర్క్ వస్తుంది. అండ్ దెన్ హ్యాండ్ కి వచ్చేసి కింద ఇలా పర్ల్స్ ఉంటాయి కదా, సో ఇవి పర్ల్స్ లా ఇలా పెట్టించాము. సో ఇది మగ్గం వర్క్. మగ్గం వర్క్ అనేది నేను క్లోజప్ లో కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు యూజ్ అయితే మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు కదా. ఇలా అంతా క్లియర్ గా కనిపించకపోవచ్చు. ఓవరాల్ గా
సెపరేట్ గా క్లిప్ తీసి పెడతాను మగ్గం వర్క్ ది కూడా. ఈ శారీ వేసుకున్న క్లిప్స్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను, సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది డ్రేప్ చేసిన తర్వాత ఎలా ఉంటది లుక్ అని చెప్పేసి. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. ఎంగేజ్మెంట్ లో వచ్చేసి ఇది సెకండ్ అవుట్ఫిట్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి బ్లూ కలర్ లెహంగా వేసుకున్నాను, అది చూపించడానికి ఇప్పుడు నా దగ్గర లేదనమాట. వాటి క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను, లెహంగా వేసుకున్న క్లిప్స్ కూడా. సో అది కూడా చాలా బాగా సెట్ అయింది కరెక్ట్ గా, సో వాటి క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి శారీ అన్నమాట. సో ఇది శారీ. నెక్స్ట్ ఇంకా పెళ్లి శారీస్ చూపించేస్తాను. पन्नों के हाथों में आज मैं तिरछी है, बाबुल के आंगन में आज खुशियां सजी है। पन्नों के हाथों में आज मैं तिरछी है, बाबुल के आंगन में आज खुशियां सजी है। बैंड ले आओ, जश्न मनाओ, वेडिंग दी पार्टी इधर जमाओ। रिश्ते नाते दोस्त मोहल्ला आज की रात इन सबको बुलाओ। ऑन द हार्ट क्रॉस फ्लोर पे आओ, डिस्को छोड़ो गिद्दा पाओ। दारू शारू keep it flowing, वेडिंग दी पार्टी इधर जमाओ। पन्नों के हाथों में आज मैं तिरछी है, बाबुल के आंगन में आज खुशियां सजी है। पन्नों के हाथों में आज मैं तिरछी है, बाबुल के आंगन में आज खुशियां सजी है। स्वीट स्टाइल रानी आग लगाती, दिलों की तू रफ्तार बढ़ाती। लंदन फैशन वीक में तेरी चर्चे, ये तो बता तू क्या है खाती। कंट्रोल से आगे कंट्रोल ना होता, तूने मेरी हवा उड़ा दी। कह डालूं तुझे सीधी बात में, चल मेरे संग बाहर खड़ी में कैची। बैंड ले आओ, जश्न मनाओ, वेडिंग दी पार्टी इधर जमाओ। रिश्ते नाते दोस्त मोहल्ला आज की रात इन सबको बुलाओ। ऑन द हार्ट क्रॉस फ्लोर पे आओ, डिस्को छोड़ो गिद्दा पाओ। दारू शारू keep it flowing, वेडिंग दी पार्टी इधर जमाओ। पन्नों के हाथों में आज मैं तिरछी है, बाबुल के आंगन में आज खुशियां सजी है। पन्नों के हाथों में आज मैं तिरछी। సో పెళ్లి శారీస్ అన్ని మేము విజయవాడలో షాపింగ్ చేసాం అనమాట. విజయవాడలో కూడా ఒక్కొక్క దగ్గర షాపింగ్ చేసాము, అన్ని ఒక్కటి దగ్గర చేయలేదు. ఐ థింక్ ఇది వరమహాలక్ష్మిలో తీసుకున్నామని అనుకుంటున్నాను. ఇది 12,000 or 13,000 ఆ రేంజ్ లో పడింది అనమాట ఈ శారీ వచ్చేసి. సో ఇది వచ్చేసి శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీని మీద బ్లౌజ్ కూడా చూపిస్తాను. సో దీనికైతే చాలా సింపుల్ గా వర్క్ చేయించాము ఈ బ్లౌజ్ కి అయితే. లైక్ వెరీ బేసిక్ మగ్గం వర్క్ అన్నమాట, గోల్డ్ లో చేపించాము. సో ఇది వచ్చేసి ఈ శారీ మీదకి, సో ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ మీద మగ్గం వర్క్ అన్నమాట. చాలా సింపుల్ గా ఉంది, లైక్ వెరీ బేసిక్ అన్నమాట. అన్ని బ్లౌజెస్ మీదకి అంత హెవీ మగ్గం వర్క్ ఏం చేయించలేదు. లైక్ మనం మళ్ళీ రిపీటెడ్ గా యూజ్ చేయాలనుకున్నప్పుడు అంత హెవీగా ఉంటే వేసుకోలేం కదా, కష్టం కదా. మంచి అకేషన్స్ కి అయితే వేసుకోవచ్చు, ప్రతి దానికి అంత హెవీగా వేసుకోవడం కష్టం కాబట్టి సో కొన్నిటికి ఇలా సింపుల్ గా చేపించాము అనమాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి నేను ఎదురు నడిచేటప్పుడు అంటారు కదా, సో అప్పుడు కట్టుకున్నాను. వాటి క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటది కదా. సో కొంతమంది ఎదుర్కోళ్ళు అంటారు, లైక్ మేమైతే ఎదురు నడవడం అంటాం అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఈ శారీ, ఈ ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను. వాటి క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను నేను. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। ढूंढा था अब तक बस। సో
నెక్స్ట్ వచ్చేసి హల్దీ అవుట్ఫిట్ అనమాట. సో హల్దీ కోసం నేను యాక్చువల్లీ షరారా టైప్లో చూసామన్నమాట. అలా దొరకలేదు ఎల్లో కలర్లో. సో అందుకని చెప్పేసి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని హాఫ్ సారీలో కుట్టించాము. సో ఇది వచ్చేసి లెహెంగా అనమాట. చికెన్ కర్రీ క్లాత్ అంటారు కదా, సో ఆ క్లాత్లో వస్తుంది ఇది. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్గా కట్ వర్క్లో వచ్చేసింది అనమాట. సో ఇలా కట్ వర్క్లో పెట్టించేసాము. విత్ ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టించేసి మొత్తం ఇలా కట్ వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇది వచ్చేసి బ్లౌజ్. సో దీని మీదకి ఓనీ వచ్చేసి ఇలా డార్క్ పింక్ కలర్లో తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ మధ్య హల్దీస్కి వీటన్నిటికీ వైట్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. ఎల్లో అంతా ప్రిఫర్ చేయట్లేదు, వైట్ వేస్తున్నారు, రెడ్ కలర్ కూడా వేస్తున్నారు. సో ఎల్లో ట్రెండ్ పోయిందనమాట. ఇప్పుడు డిఫరెంట్గా వేస్తున్నారు. సో నేను తీసుకున్నది అయితే ఇది వచ్చేసి ఇదే అనమాట. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा. कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह. ढूंढा था अब तक बस 2 पल का चैन, तुम्हारे आने से है बेहद सुकून. चाहत हुई है तुमसे यूं बेइंतहा, बस है तुम्हारा ही हर वक्त जुनून. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. అప్పగింతలు అంటారు కదా, సో అప్పగింతలకి వెళ్ళేటప్పుడు ఈ శారీ కట్టుకున్నాను. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అస్సలు బరువు ఉండదు అనమాట. అండ్ దెన్ చాలా సింపుల్గా కూడా ఉంటుంది. సో ఈ శారీ కలర్ కాంబినేషన్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. లావెండర్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ. సో అన్నిట్లో నాకు ఈ శారీ ఫేవరెట్ అనమాట. ఇది ఇంకా నా మెయిన్ పెళ్లి శారీ, ఆ రెండు నాకు చాలా ఫేవరెట్. సో శారీ వచ్చేసి ఇలా ఉంటది. అండ్ దెన్ బార్డర్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ వచ్చింది అనమాట. సో దీనికి కాంట్రాస్ట్ బ్లూ వచ్చిందని చెప్పాను కదా, సో ఇట్లా బ్లూ కలర్ లో వచ్చింది బార్డర్ అంతా. సో సేమ్ దీనికి కూడా సైడ్ వచ్చేసి ఇలా లావెండర్ అండ్ దెన్ బ్లూ కలర్ లో టాజిల్స్ పెట్టారు. సో ఇదన్నమాట ఓవరాల్ శారీ. యాక్చువల్లీ నేను మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేదు, సో మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇది ఓవరాల్ గా మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది. సో కింద బార్డర్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లూ కలర్ లో వస్తుంది అనమాట. సో దాని మీద కొంచెం సిల్వర్ కలర్ లో డిజైన్ అదంతా వచ్చింది. సో ఇది వచ్చేసి శారీ అనమాట. దీని మీద ఈ శారీ మీద మగ్గం వర్క్ అయితే చాలా బాగుంటది. సో ఇదన్నమాట ఈ శారీ మీద మగ్గం వర్క్, ఇలా కట్ వర్క్ పెట్టారు. సో అంటే నాకు మెయిన్ గా దీంట్లో నచ్చింది ఏంటంటే, సో హ్యాండ్స్ కి ఇలా పెట్టారనమాట. చాలా బాగుంటది ఇదైతే అసలు. సో నాకు క్యూట్ గా అనిపించింది ఇవే అనమాట. సో బాగా అనిపించింది. సో ఈ మగ్గం వర్క్ అంతా మేము విజయవాడలో చేపించాము. ఒకవేళ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. సో ఒకవేళ నా దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉంటే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. సో ఇది వచ్చేసి దీని మీద మగ్గం వర్క్ అనమాట. ఇది కూడా చాలా సింపుల్ గా ఉంది బట్ చాలా బాగుంది కదా. సో ఫ్రంట్ వచ్చేసి ఒక్క సైడ్ లో ఇలా వస్తుంది సేమ్, అండ్ దెన్ బ్యాక్ వచ్చేసి ఇలా, అండ్ దెన్ హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా ఉందన్నమాట. లైక్ చాలా బేసిక్. ఇంకా హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వైట్ కలర్ లో పెట్టారు. సో ఇది వచ్చేసి ఈ శారీ అనమాట. అప్పగింతలకి వెళ్ళేటప్పుడు శారీ.
వచ్చేసి తలంబ్రాల చీర అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి తలంబ్రాల చీర అనమాట. ఇది వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. విజయవాడలోని వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. 12,000 పడింది ఇది. సో ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట శారీ. సో ఇవి అందరికీ తెలిసినవే కదా తలంబ్రాల చీరలు అంటే. సో యాక్చువల్లీ ఇప్పుడు పట్టు చీరల కోసం ఇలా మంచిగా లేస్ కూడా వస్తున్నాయి. ఇంకా మంచిగా గ్రాండ్ లుక్ రావడానికి సపరేట్ గా లేస్ తీసుకొని కూడా యాడ్ చేయించుకుంటున్నారు. యాక్చువల్లీ మేము అవన్నీ ఏం చేయించలేదు అనమాట. ఇలాగే సింపుల్ గా వదిలేసాము శారీ అన్నది. సో ఈ మధ్య లేస్ అవన్నీ తీసుకొని లైక్ ఎక్స్ట్రా గ్రాండ్ లుక్ కోసం అలా ఇంకా లుక్ ఎలివేట్ అవ్వడానికి అలా మంచిగా చేస్తున్నారు. సో మేమైతే అలాంటివి ఏం చేయించలేదు. ఇది సో ఇది వచ్చేసి బీచ్ కలర్ అంటారు కదా, బీచ్ కలర్ లో వస్తుంది. బీచ్ కలర్ మీద మొత్తం గోల్డ్ కలర్ లో డిజైన్ వస్తుంది. దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి పింక్ అన్నమాట. సో దీనికి కూడా టాజిల్స్ అంతే అన్నమాట, బీచ్ ఇంకా పింక్ కలర్. సో తలంబ్రాల చీర కడితేనే మొత్తం మా మ్యారేజ్ వైబ్స్, పెళ్లి కూతురు వైబ్స్ అదంతా వస్తుంది కదా. సో అదనమాట. సో ఇందాక చూపించిన వాటితో పోలిస్తే దీనికి కొంచెం ఎక్కువ వర్క్ ఉందన్నమాట. కొంచెం ఎక్కువ మగ్గం వర్క్ చేయించాము. సో ఇక్కడ వరకు పట్టు పెట్టించేసి ఇక్కడ వరకు మగ్గం వర్క్ వేయించాము అనమాట. సో ఇది కూడా ఒక మోడల్ కదా ఇలాగా. సో దీని మగ్గం వర్క్ వచ్చేసి ఇలా ఉంది క్లోజప్ లో. అయితే చాలా లైట్ వెయిట్ గా, అసలు బరువు ఉండదు అనమాట. సో మా మ్యారేజ్ అయ్యి 1 year అయింది. ఇప్పుడు వరకు ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వలేదు అనమాట. వర్క్ అసలు మొత్తం అలాగే ఉంది. ఇంకా మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొన్నిటి దగ్గర మగ్గం వర్క్ ఏంటంటే చాలా హెవీగా, లైక్ మనం వేసుకోలేము అలాంటివంతా. సో ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అసలు మనకి హెవీగానే అనిపించదు. అండ్ దెన్ సో ఇప్పుడు వరకు అయితే ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు అనమాట. 1 year అయింది ఆల్మోస్ట్ మా మ్యారేజ్ అయ్యి. సో ఇప్పుడు వరకు ఎలా చేయించాము అలాగే ఉంది, ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వలేదు అసలు. సో తలంబ్రాల చీర మీదకి వచ్చేసి ఇలాంటి మగ్గం వర్క్ చేయించాం. యా बाबुल के आंगन में आज खुशियां सजी है, पन्नों के हाथों में आज मेहंदी रची है, बाबुल के आंगन में आज खुशियां सजी है। बैंड ले आओ, जश्न मनाओ, वेडिंग दी पार्टी इधर जमाओ। रिश्ते नाते दोस्त मोहल्ला आज की रात तुम सबको बुलाओ। ऑन द हार्ट क्रॉस फ्लोर पे आओ, डिस्को छोड़ो गिद्दा पाओ, दारू शारू keep it flowing, वेडिंग दी पार्टी इधर जमाओ। पन्नों के हाथों में आज मेहंदी रची है, बाबुल के आंगन में आज खुशियां सजी है, पन्नों के हाथों में आज मेहंदी रची है, बाबुल के आंगन में आज खुशियां सजी है। स्विंग स्टाइल रानी आग लगाती, दिलों की तू रफ्तार बढ़ाती, लंदन फैशन वीक में तेरी चर्चे, ये तो बता तू क्या है खाती। कंट्रोल से आगे कंट्रोल ना होता, तूने मेरी हवा उड़ा दी। कह डालूं तुझे सीधी बात में, चल मेरे संग बाहर खड़ी में गैसी। बैंड ले आओ, जश्न मनाओ, वेडिंग दी पार्टी इधर जमाओ। रिश्ते नाते दोस्त मोहल्ला आज की रात इन सबको बुलाओ। ऑन द हार्ट क्रॉस फ्लोर पे आओ, डिस्को छोड़ो गिद्दा पाओ, दारू शारू keep it flowing, wedding दी पार्टी इधर जमाओ। సో పెళ్లి శారీస్ అన్నిటి మీదకి నేనైతే శారీ షేప్ వేసే వేసుకున్నాను. సో చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. లైక్ మనకి శారీస్ అంత అలవాటు ఉండదు కదా, లైక్ ఎప్పుడు డ్రెస్సెస్ అవి ఇవి వేస్తుంటాం, శారీస్ అంత అలవాటు ఉండదు కాబట్టి నేనైతే శారీ షేప్ వేసే యూజ్ చేశాను. నాకు అసలు చాలా కంఫర్టబుల్ అనిపించింది, ఎలాంటి ఇది లేదు, చాలా ఫ్రీగా చాలా కంఫర్టబుల్ గా అనిపించింది అనమాట. ఇట్లా శారీ జారిపోతున్నట్టు అలా ఏమీ ఉండదు. సో ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ మీ మ్యారేజెస్ ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్లీ ప్రిఫర్ శారీ షేప్ వేస్. నేనైతే అదే చెప్తాను, చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. లైక్ మెయిన్ గా మనకి శారీస్ అలవాటు లేని వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నా మెయిన్ పెళ్లి శారీ అన్నమాట. లైక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ శారీ. పీచ్ అండ్ రెడ్ కాంబినేషన్స్ లో వస్తుంది. సో కొంచెం పీచ్, ఆనియన్ పింక్
ఆ షేడ్ లో వస్తది. దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి రెడ్ వస్తదనమాట. రెడ్ కలర్ బ్లౌజ్ సో దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి ఇలా రెడ్ వస్తది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ శారీ మాత్రం. అండ్ అన్నిట్లో కాస్ట్లీ శారీ వచ్చేసి ఇదే అనమాట. 25,000. సో నాకు 25,000కే ఇంత కాస్ట్ అనిపించింది. లైక్ మేబీ ఇంకా ఎక్కువ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. 50,000, 1,00,000 ఇంకా ఎంత పెట్టాలనుకుంటే ఇంకా ఎంత పెట్టాలనుకుంటే అంతలో ఉంటాయన్నమాట శారీస్. సో 25,000కే నాకు చాలా లైక్ ఇంత కాస్ట్లీ అనిపించింది. ఒక్క శారీకి 25,000 పెట్టాలా అంత ఫీలింగ్ వచ్చిందనమాట. సో కానీ నాకు శారీ అయితే చాలా బాగా నచ్చింది. లైక్ వేసుకున్నప్పుడు కూడా చాలా మంచి లుక్ ఇచ్చింది శారీ. సో దీని మీదకి ఇది మెయిన్ పెళ్లి శారీ కాబట్టి దీని మీదకి మగ్గం వర్క్ కూడా కొంచెం హెవీగానే చేపించాము. ఈ శారీ చూపిస్తాను ఇప్పుడు. బాగుంది కదా, చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. సో ఇదైతే ఇందాక చూపించాను కదా లావెండర్ కలర్, అదొకటి ఫేవరెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట నా ఫేవరెట్ శారీ. సో దీనికి వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ వస్తుంది. రెడ్ మీద వచ్చేసి మొత్తం గోల్డ్ వర్క్ వచ్చేస్తుంది. పైన బార్డర్ వచ్చేసి సేమ్ అంతే, కొంచెం చిన్నగా వస్తుంది అనమాట. సేమ్ అంతే వస్తుంది, బట్ కొంచెం చిన్నగా వస్తుంది. దీని మీద వర్క్ నేను క్లోజప్ లో చూపిస్తాను మీకు, సో దట్ మీకు అర్థమవుతుంది. ఇలా ఎలిఫెంట్స్ అని కొన్ని చెట్లు అవి ఇవి మొత్తం ఇలా వచ్చాయన్నమాట. చాలా బాగుంది కదా. సో ఇది వచ్చేసి నేను విజయవాడలోని గౌరీ సిల్క్స్ లో తీసుకున్నాను. సో ఇది శారీ డీటెయిల్స్ అంతా. ఇప్పుడు దీని మీద బ్లౌజ్ చూపిస్తాను మీకు. వర్క్స్ కి కూడా ఎంత అయిందో నేను మా ఇంట్లో వాళ్ళని కనుక్కొని ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు సైడ్ టెక్స్ట్ యాడ్ చేస్తాను. సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదే అనమాట. ఫుల్ గా డిజైన్ చేపించేసాం దీన్ని అయితే ఇలా మగ్గం వర్క్ తోని. క్లోజప్ లో చూపిస్తాను. సో మెయిన్ శారీ అంటే గ్రాండ్ గా ఉండాలి కదా, సో అందుకని చెప్పేసి దీనికి ఫుల్ మగ్గం వర్క్ అనమాట. బట్ ఇంత వర్క్ ఉన్నా ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంది. నేనైతే అందుకే వేసుకోగలిగాను అనమాట పెళ్లిలో. సో నాకు హెవీగా ఇలా గుచ్చుకునేవి అలాంటివి అస్సలు నచ్చవు. సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్టబుల్ అనిపించాయి నాకు. అందుకే నేనైతే వేసుకోగలిగాను. లేదా నాకు అస్సలు అలవాట్లేదు అనమాట ఇలా హెవీగా వేసుకోవడం, ఎక్కువ రెడీ అవ్వడం, ఇలాంటివి అస్సలు అలవాట్లేదు. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. సో ఇదే అన్నమాట మెయిన్ బ్లౌజ్. ఒకవేళ ఈ మగ్గం వర్క్ డీటెయిల్స్ ఇవన్నీ మీకు కావాలంటే కమెంట్ చేయండి. ఏమన్నా డీటెయిల్స్ ఉంటే నేను ప్రొవైడ్ చేస్తాను. जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। ढूंढा था अब तक बस 2 पल का चैन, तुम्हारे आने से है बेहद सुकून, चाहत हुई है तुमसे यूं बेइन। సో నెక్స్ట్ శారీ వచ్చేసి వ్రతం రోజు కట్టుకున్న శారీ. సో సత్యనారాయణ వ్రతం ఉంటది కదా పెళ్ళైన తర్వాత, సో ఆ రోజు కట్టుకున్న శారీ అనమాట ఇది. ఇదైతే చాలా లైట్ వెయిట్, అస్సలు బరువు ఉండదు అనమాట. అసలు ఏం అనిపించదు, అంత లైట్ వెయిట్ ఉంటది. సో ఇవన్నీ చాలా లైట్ వెయిట్. నేను చూపించిన శారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, అందుకే నేనైతే కట్టుకోగలిగాను, లేకపోతే చాలా కష్టం అన్నమాట. సో ఇది వచ్చేసి శారీ చాలా సింపుల్ ఉంటది. మొత్తం ఇట్లా రెడ్ కలర్ లో మొత్తం ఒక్కటే కలర్ వస్తుంది.
సో మొత్తం ఒకటే కలర్ వచ్చేస్తుంది అనమాట. సో దీని మీదకి మేము బ్లూ కలర్ బ్లౌజ్ తో పేర్ చేసాం అనమాట. సో సైడ్ లో వచ్చేసి రెడ్ అండ్ బ్లూ టాజల్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి శారీ, వ్రతం రోజు కట్టుకున్న శారీ. దీని మీద బ్లౌజ్ కూడా చూపించేస్తాను. సో నా మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నిట్లో మెయిన్ శారీ అండ్ దెన్ ఇంకా తలంబ్రాలు శారీకి మాత్రమే కొంచెం హెవీ డిజైన్ వచ్చింది, లైక్ హెవీ మగ్గం వర్క్ వేయించాము. మిగిలినవన్నీ చాలా సింపుల్ గా ఉన్నాయన్నమాట. లైక్ ఎప్పుడైనా వేసుకోవడానికి ఇలా ఉంటేనే బాగుంటది కదా. సో దీని మీదకి వచ్చేసి ఇలా బ్లూ కలర్ తో పేర్ అప్ చేసాము. సో ఇది వచ్చేసి బ్లౌజ్. లైక్ దీనికి కూడా చాలా బేసిక్ మగ్గం వర్క్ అన్నమాట, చాలా సింపుల్ గా ఉంది కదా. సో ఇదన్నమాట నా పెళ్లి పట్టు చీరల కలెక్షన్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్, బై.